నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను చక్కర్ల ఝాన్సీ భర్త నిద్రపోతుండగా ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంది. కర్ణాటకలోని విజయపుర జిల్లాలో సునంద అనే మహిళ తన ప్రేమికుడి సహాయంతో తన భర్తను హత్య చేయడానికి ప్రయత్నించింది. నిద్రిస్తున్న భర్తను గొంతు కోసి చంపే ప్రయత్నం విఫలమయ్యింది. భర్త బ్రతికి బయటపడటంతో సునందను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఇండి పట్టణంలో జరిగింది. తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయడానికి ప్రయత్నించిన భార్య పట్టుబడింది. తన అనైతిక సంబంధానికి అడ్డుగా ఉన్నాడని చెప్పి తన ప్రేమికుడితో కలిసి భర్త బీరప్ప పూజారిని సునంద హత్య చేయడానికి ప్రయత్నించింది. ఈ సంఘటన కర్ణాటకలోని విజయపుర జిల్లాలోని ఇండి పట్టణంలోని అక్క మహాదేవి నగర్లో జరిగింది. రాత్రి నిద్రపోతున్న తన భర్తను గొంతు కోసి హత్య చేయడానికి ఆమె ప్రయత్నించింది. కానీ అదృష్టవశాత్తు బీరప్ప పూజారి కొద్దిలో తప్పించుకున్నాడు. సెప్టెంబర్ 1, 2025 రాత్రి జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సునంద ఆమె ప్రేమికుడు సిద్దప్ప ఖ్యాతకేరితో కలిసి అతని గొంతు కోసి హత్య చేయడానికి ప్రయత్నించింది. బీరప్ప మాయప్ప పూజారి తన భార్య సునంద 2 పిల్లలతో ఇండి పట్టణంలోని అక్క మహాదేవి నగరంలో అద్దె ఇంట్లో నివసించారు. సునందకు సిద్దప్ప ఖ్యాతకేరితో అనైతిక సంబంధం ఉందని ఆరోపణలున్నాయి. ఈ సంబంధాన్ని కొనసాగించడానికి బీరప్పను చంపాలని సునంద పథకం వేసింది. సెప్టెంబర్ 1వ తేదీ రాత్రి బీరప్ప ఇంట్లో నిద్రిస్తుండగా సునంద తన ప్రేమికుడితో పాటు మరొక వ్యక్తిని పిలిచి చంపడానికి ప్రయత్నించింది. సునంద ప్రియుడు, అతని స్నేహితుడు ఇంటికి వచ్చి నిద్రిస్తున్న బీరప్పను హత్య చేయడానికి ప్రయత్నించారు. బీరప్ప మేల్కొని శబ్దం చేయడంతో బీరప్ప 8 ఏళ్ల కుమారుడు లేచి తలుపు తెరిచాడు. దీంతో సిద్దప్ప మరొక సహాయకుడు ఇంటి నుండి పారిపోయారు. బీరప్ప ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరోవైపు బీరప్ప ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సునందను ఇండి టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు.